నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈ నెల 6వ తేదీ అత్యంత వైభవంగా జరగబోవు తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని వినుకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణం ఘాట్ రోడ్ భక్తుల సౌకర్యార్థం కొండపై చేస్తున్న పనులను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి పరిశీలించారు. ఘాట్ రోడ్ లో భారీ గేట్స్, రోడ్డు చదును తదితర పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని, భక్తుల సౌకర్యార్థం వసతులు ఏర్పాటు చేయాలని దేవాదాయ, మున్సిపల్, విద్యుత్, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. అఖండ జ్యోతి, భారీ అన్నదాన కార్యక్రమాలకు అవసరమైన పనులను పూర్తి చేయాలని ఆలయ అభివృద్ధి కమిటీకి సూచించారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతి ఘాట్ రోడ్ లో తిరిగే బస్సులను వినుకొండ ఘాట్ రోడ్ లో తిరునాళ్ల రోజు తిప్పనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. 6వ తారీఖున తొలి ఏకాదశి పండుగ మన దేశవ్యాప్తంగా జరిగే ఈ తొలి ఏకాదశి పండుగ వినుకొండలో ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నాం. రామలింగేశ్వర స్వామి గుడి మీద భక్తులు, వేలాది మంది భక్తులు రాబోతున్నారు. దానికి తగ్గటువంటి ఏర్పాట్లు అన్ని కూడా చూస్తున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు గారు, అలాగే షకీలా గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే గుడి కమిటీ చైర్మన్ కోటేశ్వరరావు గారు, అచ్యుత కోటేశ్వరరావు గారు, అలాగే గుడి కమిటీ సభ్యులు, ఎండోమెంట్ ఈఓ గారు, అలాగే వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు అందరూ కూడా, తహసీల్దారు, సిఐలు. కొండ ఘాట్ రోడ్ కి మొన్న వర్షాల వల్ల పూర్తిగా దెబ్బతింది. దాన్ని యుద్ధ ప్రాతిపదికలు అంతా కూడా చక్కగా మళ్ళీ భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా కొండ మీదకి వెళ్ళడానికి వీలుగా చక్కగా ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. పనులు బాగా స్పీడ్ గా నిర్వహిస్తున్నటువంటి అధికారులు కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అట్లాగే సెక్యూరిటీ పర్పస్ కూడా ఎక్కడెక్కడ కెమెరాలు అవసరమో అక్కడ కెమెరాలు బిగించేదానికి కూడా మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సమన్వయంతో ముందుకెళ్తున్నారు. వేలాది మంది భక్తులు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు 6వ తారీఖున తొలి ఏకాదశి పండుగ రోజు మన వినుకొండలో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి. నాటికలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలన్నీ 6వ తారీఖు సాయంత్రం జరుగుతాయి. 6వ తారీఖు ఉదయం నుండి 6 గంటల నుండి భక్తులందరూ కూడా ఈ కొండ మీదకి వస్తూ ఉంటారు మరి రామలింగేశ్వర స్వామి దర్శనం కోసం. అలాగే ఒక పక్క గుడి నిర్మాణం మొదలైంది, మరో పక్క ఘాట్ రోడ్డు పునర్నిర్మాణం ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. భవిష్యత్తులో ఈ ఘాట్ రోడ్ ఇంకా అంటే డీప్ హైట్ ఉన్న కాడ డీప్ కట్స్ చేయాల్సిన అవసరం ఉందని ఇంజనీర్లు చెప్పడం జరిగింది. అవన్నీ పూర్తి చేయటము, తర్వాత మళ్ళీ తార్ రోడ్ వేయటం, దీని అంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా భావితరాలకి ఎంతో ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దటం జరుగుతుంది. తిరునాళ్ళ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం జరిగినా ఎంతో గొప్పగా జరగాలి, భక్తులకి ఎక్కడ అసౌకర్యం కలగకూడదు, భక్తులందరికీ చాలా సౌకర్యంగా సంతోషంగా ఉండేట్టు ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. సో చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఇక్కడ అన్ని ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాం. అధికారులందరూ కూడా ఎవరి డ్యూటీలు ఎవరి డిపార్ట్మెంట్ వారిగా చూస్తున్నారు దీని మీద. అట్లాగే మళ్ళీ కూడా డిపార్ట్మెంట్ వారిగా రివ్యూ పెట్టి అన్ని చేస్తున్నాం. అట్లాగే ఇక్కడ సైడ్ వాల్స్ లేని ఇంకా నిర్మాణం కాలేదు. ఈ సైడ్ వాల్స్ కోసం లేకుండా భక్తులకి అంటే ఇబ్బందులు జరగకుండా, ప్రమాదాలు జరగకుండా అక్కడ అంతా కూడా సైడ్ వాల్స్, ఇవి బారికేడ్స్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. పనులన్నీ కూడా చురుగ్గా జరుగుతున్నాయి. మా లక్ష్యం ఒకటే, చక్కగా భక్తులందరూ చాలా హ్యాపీగా, వేలాది మంది భక్తులు వస్తారు. బస్సులు కూడా పెద్ద ఎత్తున తిరుపతి ఘాట్ రోడ్ లో తిరిగేటువంటి బస్సులను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి భక్తులందరికీ కూడా చక్కగా బస్సులోనే ప్రయాణం. మేము కూడా రేపు బస్సులోనే పైకి వెళ్తాం మేము కూడా. ఎందుకంటే మేము వస్తే ఒక 20 కార్లు వస్తాయి, ఇట్లా కార్లు వెళ్తే భక్తులకు అసౌకర్యం వస్తుంది. అందుకని మేము కూడా ఆర్టీసీ బస్సులోనే కొండ మీదకి వెళ్తాం. సో ఆ విధంగా భక్తుల కన్వీనియంటే మాకు ఇంపార్టెంట్. మరి వేలాదిగా భక్తులు తరలి రాబోతున్నారు. వినుకొండ పండుగ చాలా గొప్పగా తొలి ఏకాదశి పండుగ రాబోతా ఉంది. గ్రామాల నుండి, ఇతర జిల్లాల నుండి, పక్కన ప్రకాశం జిల్లా నుండి, ఇటు గుంటూరు జిల్లా నుండి, బాపట్ల జిల్లా నుండి, చుట్టుపక్కల ప్రాంతాలన్నింటి నుండి కూడా మన పల్నాడు జిల్లా వ్యాప్తంగా భక్తులు ఇక్కడికి రాబోతున్నారు. మరి శ్రీరామచంద్రుడు మరి ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి విగ్రహం, సీతమ్మ వారి కబురు విన్నటువంటి కొండ, అందుకే ఇది విన్న కొండగా ప్రసిద్ధికి ఎక్కింది. అందుకనే చరిత్రాత్మకమైనటువంటి ఈ దేవాలయానికి మరి చుట్టుపక్కల జిల్లా నుండి కూడా తరలి వస్తున్నారు. కాబట్టి మరి అందరినీ కూడా రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇంకా ఏవైతే పెండింగ్ ఉన్నాయో పనులు అవి చకచక అది చేయాల్సి చాలా నాణ్యతా ప్రమాణాలతోటి పనులన్నీ కూడా పూర్తి చేయాలని అధికారులు కోరటం జరిగింది. ఆ రోజు మన భక్తులందరూ కూడా గుడి కమిటీ చైర్మన్ గారు అచ్యుత కోటేశ్వరరావు గారు, అలాగే పెద్దలందరి సహకారంతో పైన 20,000 మంది పైగా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే హిమాలయ గురూజీ వాళ్ళు అఖండ జ్యోతి కార్యక్రమాన్ని చేయడానికి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఇట్లా ఒక పక్క అఖండ జ్యోతి, ఒక పక్క వేలాది మందికి అన్నదానం
అన్నదాన కార్యక్రమాలు బ్రహ్మాండంగా కని విని ఎరుగని రీతిలో ఇక్కడ అన్ని కూడా ఏర్పాట్లు అన్ని కూడా చాలా ఘనంగా జరగబోతున్నాయి. ఓకే, సో ఈ రోజు ఈ కార్యక్రమం పాల్గొన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఏడాది కాలంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ రాష్ట్రంలో లేని విధంగా అద్భుతమైన సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచారం కార్యక్రమాన్ని బుధవారం శావల్యాపురం మండలం కనుమర్లపూడి గ్రామం నుండి ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి ప్రజలతో మమేకమై మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ప్రజా సంక్షేమం, సమస్యల పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. వినుకొండ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజలకు తాను అందుబాటులో ఉంటున్నానని, సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ఇంటింటికి ప్రచారం కార్యక్రమానికి వచ్చిన చీఫ్ విప్ జీవీకి కనుమర్లపూడి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, పరిశీలకులు మానుకొండ శివప్రసాద్, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. హామీ ఇచ్చిన ప్రతి పథకాన్ని మొదటి సంవత్సరంలోనే 6 సూపర్ 6 పథకాల్లో 5 అమలు చేసినటువంటి ఘన చరిత్ర ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వం ఎప్పుడైనా హామీలు నిలబెట్టుకున్నారా? గత ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోవడంలో 90% వైఫల్యం చెందారు. ఈరోజు హామీలు నిలబెట్టుకోవడంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఘన విజయం సాధించింది. ఈరోజు 10 లక్షల కోట్ల అప్పుల్లో కూడా ప్రజలు ఊహించనంత ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేశారు. గ్రామ గ్రామాన అభివృద్ధి జరుగుతూ ఉంది. దీపం పథకం, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించారు. అట్లాగే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాం. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వం మూసేస్తే మేము దాన్ని ప్రారంభించి 5 రూపాయలకు అన్నం పెడుతున్నాం. 16,347 టీచర్ ఉద్యోగాల్ని నియామకాలకి ఈరోజు నారా లోకేష్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. గత ప్రభుత్వాలు 5 ఏళ్ళు ఎందుకు లేకపోయారు? ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు అమలు చేసి తీరుతుంది. రైతు సంక్షేమం కోసం ధాన్యాన్ని కొనటం వాళ్ళకి సకాలంలో ఇవ్వడం జరిగింది. ఈరోజు బెయిల్ మీద ఉన్నటువంటి జగన్ రౌడీజం, గుండాయిజం తప్ప ఒక మాజీ ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయారు. రాజకీయాలంటే రౌడీజం అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అందుకే మీ రౌడీజం మాకొద్దని, మీ గుండాయిజం మాకొద్దని ప్రజలు బుద్ధి చెప్పారు. మీరు మళ్ళీ పొర్లు దండాలు పెట్టినా, పాదయాత్రలు చేసినా ప్రజలు మళ్ళీ మిమ్మల్ని నమ్మరు. ఒక్క అవకాశం నమ్మారు, నమ్మిన వాళ్ళు నట్టేట ముంచారు. మీరు ఇక భవిష్యత్తులో మిమ్మల్ని నమ్మే ప్రసక్తి లేదు. ఈరోజు సుపరిపాలన, ఈరోజు ప్రజలందరూ కూడా జేజేలు పలుకుతున్నారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ విశేష స్పందన, బ్రహ్మాండమైన స్పందన లభించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. తప్పనిసరిగా ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంది. పెట్టుబడులు వస్తున్నాయి. 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 8,50,00,000 ఉద్యోగ అవకాశాలు. ఇది చూసి తట్టుకోలేక, ఓర్చుకోలేక జగన్ రపరపా చేస్తాము, అదే నరకండి, కొట్టండి అని అంటే భయభ్రాంతులు చేయాలని చూస్తున్నాడు. పరిశ్రమలు రాకుండా చేయాలని కుట్ర పడుతూ ఉన్నాడు. మీ కుట్రల్ని మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. అదేనా మీ రౌడీజాన్ని, గుండాయిజం చెల్లిపోయింది. ప్రజాస్వామ్యాన్ని, ఈరోజు ప్రజాస్వామ్యం కలకల్లాడుతూ ఉంది. రాజ్యాంగ విలువలు కాపాడబడ్డాయి. మళ్ళీ భవిష్యత్తులో కూడా ఈ రాక్షస పాలన వద్దు, దోపిడీ పాలన వద్దు అని చెప్పేసి మీకు 11 సీట్లు ఇచ్చారు. కాబట్టి ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ఇప్పటికైనా యువతని తప్పుదారి పట్టించొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. యువతని రౌడీలుగా, గూండాలుగా, ఫోన్ని గన్నుల్లా వాడండి అని చెప్పేసి ఇలాంటి పిచ్చి సందేశాలు ఇవ్వటం మానుకోవాలా, లేకపోతే ప్రజలు ఇంకోసారి మళ్ళీ గుణపాఠం చెప్తారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు, డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు గారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షులు సాంబశివరావు గారికి, మండల నాయకత్వానికి, అలాగే ఈరోజు గ్రామ ఎన్డీఏ కార్యకర్తలకు, గ్రామాల నాయకులకు అందరికీ, ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ అందరి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.